హాయ్ అందరికీ నమస్కారం. మనకి నిన్న టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లికేషన్స్ డేట్స్ ఉన్నాయి. జూన్ 9 నుంచి హాల్ టికెట్స్ విడుదలవుతాయి. జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఎగ్జామ్స్. అయితే నోటిఫికేషన్ విడుదలైంది. మరి చాలామంది మెథడ్ మనకు అనుకున్న పేపర్లో థర్డ్ పేపర్ లేనందుకు స్కోర్ చేయలేకపోతున్నామని చెప్పేసి ఇన్ని రోజులు మొత్తుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అప్లికేషన్ డేట్కి ఇంకా 3 డేసే టైం ఉంది. మరి ఈ 3 డేస్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కనీసం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే దాంట్లో జాయిన్ కూడా అవ్వట్లేదు. మీరే జాయిన్ అవ్వనప్పుడు, మీకోసం మీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మేము మాత్రం ఏం చేయగలుగుతాం? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళం కనీసం జాయిన్ అవ్వాలి కదా. నిన్న మరీ అసలు అటు ఉన్నాము. మనం వేరే సబ్జెక్ట్ వాళ్ళము అందరం ఒక గూటికి చేరి ఒక గ్రూప్లో చేరి ఏం చేయాలనేది ఆలోచిద్దామంటే కనీసం గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ లేదు. ఉట్టిగా పుస్తకాలు పట్టుకొని చదువుకుంటే జాబులు రావు. మనకు తగ్గట్టు పోస్టులు కూడా ఉండాలి కదా. ఫస్ట్ మనం చదువుకున్న మెథడ్లోనే మనకి ఎగ్జామ్ ఉండాలి కదా. అది మీరు ఎందుకు గమనిస్తలేరు? మీకోసమే కదా. మీకోసం మీరే ఒక గ్రూప్లో కూడా అట్లీస్ట్ ఒక గ్రూప్లో జాయిన్ అవ్వలేకపోతున్నారా? ఒక ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు కనీసం ఆ ఛానల్ని ఫాలో అవ్వాలి. అవి కొంచెం షేర్ చేయాలి. వీడియోస్ షేర్ చేస్తే మన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. టెట్ డిఎస్సి రాసే వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తారు? 3 డేస్లో ఏం చేయాలనుకుంటున్నారు? యథావిధిగా మళ్ళీ మనకి లేని సబ్జెక్ట్ చదువుకొని ఎగ్జామ్ రాస్తారా? నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఇంతకుముందే గురుకుల కోసం కూడా చాలా 1 ఇయర్ 14 నెలల టైం పోయింది నాతో పాటు నా మిత్రులకు కూడా. అయినా సరే మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇంతకుముందు తిరిగినాం కాబట్టి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎట్లా వినతులు ఇవ్వాలి, ఎట్లా అడగాలి, ఎవరిని కలవాలనే విషయం మాకు తెలుసు కాబట్టి మేము అట్లా ట్రై చేద్దాం అనుకున్నాము. మీకు లేని ఇంట్రెస్ట్ మాకెందుకు? ఇక మేము కూడా చదువుకుంటాం. ఒకసారి ఉద్యోగాలు కోల్పోయినాం. తిరిగి ఉద్యమాలు పోరాటాలు అనుకుంటా, హౌస్ అరెస్టులు ఇట్లా అనుకుంటా మా టైం అంతా పోయింది. 1 ఇయర్ మాతో పాటు ఉన్న మిత్రులకి ఉద్యోగాలు వచ్చినాయి. మేము ఎంత బాధపడుతున్నాం ఈరోజు మాకు తెలుసు. ఉద్యోగాలు కోల్పోయి మళ్ళీ పైనుంచి సెటైర్లు చదువుకోవచ్చు కదా మరి అని చెప్పేసి. మాకు తెలియదా చదువుకోవాలని చెప్పేసి? అందరికీ జీవితం ఉంది. ప్రతి ఒక్కరు చదివేది జాబ్ కోసమే. ఉద్యమాలు చేయాలి, కావాలని పోరాటంలోకి దిగాలని చెప్పేసి ఎవరు చేయరు. ఏది చేసినా ఉద్యోగం కోసమే. అది మన చేతి దాకా వచ్చి పోయినప్పుడు ఆ బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు. ఇంకా ఎన్ని రోజులు ఇదే విద్యా వ్యవస్థలో కూరుకుపోతారు మీరు? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా ఎప్పుడన్నా? ఎంత చెప్పినా అసలు ఇంట్లో నుంచి బయటికి రారు. కనీసం ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి డిస్కస్ చేద్దాము ఏం చేయాలనుకొని అని చెప్పేసి అట్లన్నా అడుగుదామంటే అట్లా కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇంకా దీనికి పరిష్కారం ఎట్లా దొరుకుతుంది మరి? లక్షలు పోసి బీఈడి చదివి ఇప్పుడు టెట్లు క్వాలిఫై కాలేక, టెట్లు క్వాలిఫై అయినా స్కోర్ పెంచుకోలేక, టెట్ క్వాలిఫై అయినా డిఎస్సిలో పోస్టులు లేక, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అర్థమవుతలేదు మీకు? ఇంకెంత చెప్పాలి? అందరం ఒక గ్రూప్లో ఉంటేనే కదా ఏం చేయాలని ఆలోచించేది. ఎవరి కమ్యూనిటీ వాళ్ళకి సపరేట్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్ పెట్టేసి టెలిగ్రామ్ పెట్టేసి పెడితే ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. చదువుకుంటారా? చదువుకోండి మరి. పోస్టులు లేని డిఎస్సిలో చదువుకుంటారా? ఉన్న పోస్టులన్నీ ప్రమోషన్లో పోతున్నాయి డిఎస్సివి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 0 ఉంటాయి ఈసారి. అంటే మనకి వేకెన్సీ లిస్ట్ వచ్చేదాకా మీరు రియాక్ట్ అవ్వరన్నట్టు, ఇట్లే ఉంటారన్నట్టు. అంతేనా? ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి. కామెంట్ బాక్స్లో చెప్పండి. మేము కూడా చదువుకుంటాం. మాకేం పని పట్టలేక తిరగట్లేదు. మేము కూడా ఫోన్లు ఆఫ్ చేసి చదువుకుంటాం. ఇక సంవత్సరం కాలం మాకు టైం వేస్ట్ అయిపోయింది. అందరి కోసం బయట తిరిగి మేము ఈరోజు ఒంటరిగా మిగిలిపోయినాం. మేము పోరాటాలు చేస్తే మా వల్ల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు.
కనీసం ఈరోజు మమ్మల్ని పలకరించే వాళ్ళు కూడా లేనట్టు అయిపోయింది పరిస్థితి. ఉద్యోగాలు సంపాదించుకొని కనీసం ఫ్రెండ్స్, మా ఫ్రెండ్సే కదా ఎట్లున్నారు అని ఫోన్ మాట్లాడేటోళ్ళు కూడా లేరు. అలాంటి రోజులు ఇవి. మనం ఏమైపోయినా ఎవరికి సంబంధం లేదు. అందుకే మన ఉద్యోగం మనదే బాధ్యత. అది మేము ఎక్స్పీరియన్స్ చేసినాము. కనీసం ఇప్పుడు ఈ సిస్టంలో మమ్మల్ని ఈరోజు అవును ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు కదా, మీ తరపున మేము కూడా ఉంటాము అని భరోసా ఇచ్చే స్నేహితులు లేరు. ఎవరికి పట్టిందండి? ఎవరి ఉద్యోగం కోసం వాళ్ళు ఫైట్ చేయాలి. డిఎస్సిలో ఇప్పుడు అడగకపోతే పోస్టులు పెరిగే అవకాశం ఉందా? అవకాశం ఉందనుకుంటురా మీరు? ఇంట్లో కూర్చొని చదివితే పోస్టులు పెరుగుతాయా? సోయుందా కొంచెమన్నా అసలు అందరికీ? 11,000 డిఎస్సి పోస్టులు విడుదల చేసినప్పుడే అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి చెక్ చేసుకోండి. మీ డిస్టిక్లో మీ సబ్జెక్ట్లో మీకు ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకోండి. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. నేను కూడా చదువుకోవాలి కాబట్టి మీరు గ్రూప్లో జాయిన్ అయితే మేము కూడా ఈ 3 డేస్లో మేము కూడా ఏమన్నా కార్యాచరణ ప్లాన్ చేస్తాము. లేదు మాకు అవసరం లేదు, 0 పోస్టులు ఉన్నా మేము చదువుకుంటాము, మేము సైన్స్ వాళ్ళం మ్యాథ్స్ చేయగలుగుతాము, మ్యాథ్స్ వాళ్ళము సైన్స్ చేయగలుగుతాము, తెలుగు వాళ్ళం సోషల్ చేయగలుగుతాము, మేము క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు, మేము క్వాలిఫై అయినా మాకు స్కోర్ రాకపోయినా పర్లేదు, ఆ 70-80లోనే మేము ఇదైపోతాము, 70-80 సార్లు మాకు. దీనివల్ల వెయిటేజ్లో మార్క్స్ తగ్గి మాకు డిఎస్సి మిస్ అయిపోయినా పర్లేదు, ఇంకో 4 సంవత్సరాలు కూర్చొని చదువుతాము. ఇట్లే అందరితో మాటలు పడతాము, ఊర్లో అందరితో బంధువులతో మొత్తం అందరితో మాటలు పడతాము, పోయినన్ని రోజులు ఇట్లే ఉంటాము, నిరుద్యోగులుగానే ఉంటాము అనుకుంటే ఇట్లే ఉండండి. ఉట్టి మెసేజ్లు చేస్తారు. ఏమొస్తుంది మెసేజ్లు చేస్తే? మంచిగా చెప్పి ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి. వేరే సబ్జెక్ట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇన్ని సబ్జెక్టులు ఉన్నా కనీసం 10 మంది జాయిన్ అవ్వలేకపోతే ఎందుకు? ఇక మీరు చాలు, ఇప్పటి వరకు పడ్డ అవమానాలే చాలు మాకు. అయినా సరే ముందుకొచ్చి మేము చేయగలుగుతాము అని అన్నప్పుడు కూడా మీరు మాకు కోఆపరేట్ చేయకపోతే మేమేం చేయాలి? మేధావులందరికీ చెప్పి పెట్టినాము, అందరి హెల్ప్ తీసుకుందాము అని చెప్పేసి అందరు వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళందరికీ కూడా పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడి, సరే ఈ ప్రాబ్లం ఉంది కొంచెం మా మీద శ్రద్ధ చూపియండి, మా తరపు నుంచి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము కూడా 10 మంది వస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళమని చెప్పేసి వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసి మేము రెడీగా పెడితే పొద్దున మాట్లాడితే సాయంత్రంలోగా నోటిఫికేషన్ వచ్చింది. మీరు ఇట్లే చూస్తుండండి, ఈ టెట్ కూడా గడిచిపోతుంది, మీరు ఇట్లే ఉండండి. జూలైలో రిజల్ట్స్ వస్తాయి, జూలై 22కి రిజల్ట్స్ అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసిరు. రిజల్ట్ డేట్ కూడా మెన్షన్ చేసిరు. అంటే జూలైలో రిజల్ట్స్ వస్తాయి టెట్వి, ఆగస్టులోనో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు, ఆగస్టు 1st వీక్. సెప్టెంబర్లో ఎగ్జామ్, సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ 1st వీక్ ఎగ్జామ్. 45 డేస్ టైం ఉంటుంది కాబట్టి ఇక ఎగ్జామ్ ఉంటుంది. రాసుకోండి, పోస్టులు లేని డిఎస్సి రాసుకోండి, సరేనా? అందరికీ జీవితాలు ఉన్నాయి, అందరికీ లైఫ్ ఉంది, చదువుకోవద్దా? ఇక కింద మళ్ళా పిచ్చి కామెంట్స్ పెడితే మాత్రం బాగుండదు చెప్తున్నా. చదువుకో మరి, ఎవరు వద్దన్నారు, ఇలాంటి కామెంట్స్ పెడితే మాత్రం బాగుండదు చెప్తున్నా. ఇది చేసేది అందరి కోసం. థర్డ్ పేపర్ వస్తే నాకు ఒక్కదానికే రాదు, మీరు అందరు కూడా రాసుకుంటారు కదా, అందరు రాసుకుంటారు కదా. కొంచెమన్నా ఇజ్జత్ అనిపిస్తలేదా? బీఎడ్లు పీజీలు చేసి ఊర్లో మాటలు పడుతుంటే కొంచెమన్నా ఇజ్జత్ అనిపిస్తలేదా? ఊరికి పోవాలనిపిస్తలేదు ఉద్యోగాలు లేక. మన తోటోళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, మూమెంట్స్ చేసుకుంటా మేము కూర్చున్నాము అందరి కోసం. మా తోటోళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీరు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతలేదు. ఏమన్నా చేసుకోండి ఇక.
చెయ్యాలి అనుకుంటే ఈ 3 డేస్లో ముందుకు వస్తే ఏమన్నా పోయి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఆల్రెడీ కేసులు వేసినా కొట్టేసే పరిస్థితి. వాళ్ళు ఏమైనా దయ తలిస్తేనే మనకి పేపర్, థర్డ్ పేపర్ వస్తుంది. అంతా గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీ ఇష్టం. లేదు మేము ఎట్లయినా చదువుకుంటాం అనుకుంటే మీ ఇష్టం. ఒక 2-3 డేస్ కేటాయిస్తే మనకు థర్డ్ పేపర్ వస్తుంది. లేదు 2 రోజులు కూడా నాకు టైం వేస్ట్ అవ్వదలుచుకోలేదు, నాకు నిన్న నోటిఫికేషన్ వచ్చింది, నేను నిన్నటి నుంచే చదవడం స్టార్ట్ చేసిన అని అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అవసరం లేదు, మేము ఖచ్చితంగా ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ గొర్రెలెక్క రాసుకుంటాము, మేము చదవకపోయినా కష్టపడి చదువుకుంటాము, స్కోర్ పెరగకపోయినా పర్లేదు అనుకుంటే ఇక అట్లే ఉండండి. మేము ఎవరం కూడా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. మేము కూడా చెప్పండి మాకు క్లియర్గా. థ్యాంక్ యూ.